మళ్ళీ వస్తాను. అసలు వారేమంటారో విందాం ఒకసారి. టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ యాప్ గురించి, అసలు ఏమంటారు అనేది. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎలా చూస్తారండి? ఒక మాట అయితే చెప్పారు, మీరు వేసినటువంటి విత్తే రేపు మహావృక్షంగా మారుతుందని. అంటే మీరు ఏ విధంగా వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో రేపటి రోజున మేము అధికారంలోకి వచ్చినా కానీ అదే పరిస్థితి ఉంటుందని ఆయన ఒక వార్నింగ్ లాగా ఇచ్చారనే చెప్పుకోవాలి. అంటే ఏంటంటే మీరు గతంలో చెప్పింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు, టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ నాయకుల్ని, లేకపోతే కూటమి నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని గతంలో చెప్పారు. ఈరోజు మీరు అదే చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. ఏం చెప్తారు? గురుస్వామి గారు ఉన్నారా? ఉన్నాను. చెప్పండి చెప్పండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, ఫోర్ సైడ్ వీక్షకులకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే పాపం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా కళల్లో నుంచి బయటకు వచ్చినట్లేరు. వాళ్ళు ఇంకా ఏదో మేము వస్తాము, 4 ఏళ్ల తర్వాత ఈ డిజిటల్ యాప్ ద్వారా అందరిని కూడా రోడ్డుకి ఈడుస్తాము, రాజ్యాంగం చట్టబద్ధం అని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తుంటే అది ఎలా ఉంది అని అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఆయన చెప్తుంటే. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏ విధమైనటువంటి పరిపాలన అందించారో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. మీ పాలనకి విసుగు చెంది వేసారి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. అది మర్చిపోయి మీరు మళ్ళా కూడా మేము వస్తే 4 ఏళ్ల తర్వాత బట్టలు ఓడదీస్తాము, గుడ్లు ఓడదీస్తాము అని చెప్పి అసభ్యకర మాటలు. ఎందుకనంటే ఏదో 420లో డెకాయిడ్స్, రోడ్ సైడ్ రోమియోస్, లేదనుకుంటే తాగి దొల్లాడుతూ రోడ్ల మీద మాట్లాడే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో మాజీ ముఖ్యమంత్రి నోట్ల నుంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయి. మరి ఎందుకు వాళ్ళకి ఇంకా ఆ జ్ఞానం రాలేదనేది అర్థం కావట్లేదు. ఎప్పటికైనా కూడా ఎందుకనంటే రాజకీయంగా ప్రతిపక్ష పాత్ర అనేది ఉండాలి. దాన్ని మేము కూడా స్వాగతిస్తాం, కోరుకుంటున్నాం. ఆ ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఆయనకి ప్రసాదించమని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఆంధ్ర రాష్ట్ర ఒక వ్యక్తిగా. అయితే పోతే వీళ్ళు లీగలు, రాజ్యాంగం అని చెప్తుంటే అది వీళ్ళు మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా చేశారనేది రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో అందరు చూశారు. ఏం చేశారు? మీకు అధికారం ఇస్తే ఎలా పరిపాలన చేశారు? రెడ్ బుక్ రాసుకునేటప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు? చాలా వ్యంగ్యంగా అసభ్య పదజాలంతో ఆ రెడ్ బుక్ ఎక్కడో పెట్టుకోమని చెప్పి మాట్లాడారు వీళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు. ఈ రోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏదో భయపెట్టాలనో లేకపోతే ఇంకొకటి చేయాలనో చెప్పి డిజిటల్ యాప్ చేస్తున్నామని చెప్తున్నారు. డిజిటల్ యాప్లు ఎట్లాంటి 100 తెచ్చుకున్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు ఏమి చేయలేరు, ఏమి పేకలేరు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకు ఆ మాట గంటాపదంగా చెప్తున్నామంటే ఎక్కడా కూడా మేము రూల్స్ కి అగెనిస్ట్ గా, రాజ్యాంగానికి విరుద్ధంగా మేము కావచ్చు, కూటమిలో ఉన్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ప్రవర్తించట్లేదు. ఎలా వీళ్ళలాగా మేము ఎవరు దొరికితే వాళ్ళు అసలు కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి కొట్టి ఎలా చేశారనేది అందరు చూశారు. అందువల్ల మేము మా ప్రభుత్వం ఏదైనా చేసామనంటే రాజ్యాంగబద్ధంగా చేస్తాము. ఈ రోజు ఎక్కడైనా కూడా వాళ్ళు గతంలో మామూలు మెసేజ్ పార్టీకి మద్దతుగా పెట్టినా కూడా తీసుకెళ్లి వీళ్ళ చిత్రహింసలు పెట్టారు. ఈ రోజు వాట్సాప్ లో ఎలాంటి పదజాలాలు పెడుతున్నారు అనేది మీరు కూడా చూస్తూనే ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకనంటే అవి వినటానికే ఇబ్బందికరంగా ఉండే పదాలు పెడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు తప్పితే ఏదో వైసీపీకి మద్దతుగా మీరు మంచి పదాలు వాడండి, మేము ఏదైనా తప్పు చేస్తే దాని గురించి విమర్శించండి, ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని గురించి మీరు రాష్ట్ర జనాభాకి తెలియజేయండి, అలాంటివి పెట్టండి వాట్సాప్లో. మేమేం కాదనట్లా. నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యుల మీద ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలకు పంపించాల్సిందే. మీరు ఎన్ని డిజిటల్ యాప్లు చేసుకున్నా కూడా మేమైతే ఏం భయపడేది లేదు.
తగ్గేదే లేదు. ఏ వ్యక్తి తప్పు చేసినా కూడా 100% వాళ్ళని జైలుకి పంపించడం అనేది తథ్యం. మీరు ఇలాంటి డిజిటల్ యాప్లు ఎన్ని చేసుకున్నా కూడా ఉపయోగం లేదు. మీరు మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకనంటే ఇప్పుడున్న కేసుల్లో నుంచి మీరు బయటపడే అవకాశమే లేదు. పాత కేసులే చాలా ఉన్నాయి. అసలు మీ పార్టీ నిలబడడమే చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల మీరు ఊహల్లో నుంచి బయటకు వచ్చి ఇంకా ఏదన్నా ఉంటే మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. అలాంటి మేము కూడా స్వీకరిస్తాము. మీరు ఎన్ని డిజిటల్ యాప్లు పెట్టుకున్నా కూడా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఈ రోజు నెల్లూరులో వస్తే ఏదో రోడ్లు దిగారని చెప్తున్నారు, అరెస్టులు చేశారని చెప్తున్నారు. ఏమి మిమ్మల్ని ఇంతమంది రమ్మని చెప్పి మీరు బల ప్రదర్శనగా వస్తుంది? బల ప్రదర్శనకు వచ్చినట్టు చూస్తున్నారు కానీ ఇంతమంది రావాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు మేము ధర్నాలు, రాస్తారోకలు ఏమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా కూడా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు. ముందు రోజే వచ్చి పట్టుకొని హౌస్ అరెస్టులు చేయడం, మా దగ్గర కానిస్టేబుల్ని కాపలాగా పెట్టడం, ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేశారు. మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అంటే కూడా, మా నాయకుడు ఎక్కడైనా మీటింగులు పెట్టాలంటే కూడా పర్మిషన్ లేకుండా చేశారు మీరు. ఇప్పుడు మీరు వచ్చేది ఓదార్పు యాత్ర లాగా వస్తున్నారు. మీ వాళ్ళని పరామర్శ చేయడానికి వస్తున్నారు. ఆ పరామర్శకు వచ్చేదానికి బల ప్రదర్శన చేస్తున్నారు. ఒకసారి మనం రాప్తాడు నియోజకవర్గంలో ఏం జరిగిందో చూసాం. వీళ్ళే హెలికాప్టర్ చెడిపోయిందని చెప్పేసి రోడ్డు మార్గం అనుభవడం, జనాలందరినీ అడికేసుకురావడం, విచక్షణారహితంగా ఎలా ప్రవర్తించారనేది చూసాము. పొదిల్లో చూసాము, తర్వాత పల్నాడులో చూసాము. వీళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి జనాలను తోలి ఆహా జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది వచ్చారు, ఓహో జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది వచ్చారని తొళ్ళగొట్టుకొని ఏదో చెప్పుకునేదానికి, ఈ బ్లూ మీడియాలో వేసుకునేదానికి, ఈ బ్లూ మీడియా వాళ్ళు మాట్లాడే మాటలు శాస్త్రాలు తప్ప మీరు ఎలా కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర ప్రజలు నమ్మరు కాక నమ్మరు మిమ్మల్ని, మీ పార్టీని. ఓకే అండి.